హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది అనేది అయితే చూద్దాము. ఎందుకంటే లాస్ట్ వీడియో చేసినప్పుడు మీ అందరికీ చాలామందికి రెజనేట్ అయిందని చెప్పేసి మీ కామెంట్స్ చూస్తేనే అర్థమైంది. సో కరెంట్ ఎనర్జీ మీకు అలానే ఉంది అని అనిపిస్తుంది. సో అందుకే నాకు ఈరోజు మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది, మీ ఫ్యూచర్ సెల్ఫ్ నుండి మీకు ప్రజెంట్ మెసేజెస్ ఏంటి అనేది చెక్ చేయాలనిపించింది. సో దట్ మీ ఫ్యూచర్లో మీకు ఏం జరగబోతుంది, ఎలాంటి గైడెన్స్ తీసుకుంటే మీ లైఫ్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చూడాలనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఈవెన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఛార్జెస్ ఓకే అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మీ రీడింగ్ కోసము. లేదు టెరో రీడింగే నేర్చుకోవాలనుకుంటున్నాము మేము అనుకున్నా కూడా మీరు నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్, కోర్స్ టైమింగ్స్ ఇవన్నీ నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకే, సో వీడియోలోకి వెళ్దాము. సో చూద్దాము మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది అనేది. సో ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వచ్చింది అని అంటే అప్పుడు ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఏదో ఉంది ఈ వీడియోలో అనేది అర్థం. అండ్ ఈ వీడియో కలెక్టివ్ రీడింగ్ కాబట్టి కొంతమందికి కొన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వచ్చు, కొంతమందికి 100% వీడియో కూడా రెజినేట్ అవ్వచ్చు. సో మీకు రెజినేట్ అయిన మెసేజెస్ తీసుకోండి, రెజినేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ ఇది అఫ్కోర్స్ ఎవరైనా చూడొచ్చు, ఫీమేల్ మేల్ ఎవరైనా చూడొచ్చు. అండ్ ఈవెన్ రిలేషన్ కాదు కాబట్టి, మీకోసం కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చు. ఓకే, సో చూద్దాము అసలు మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది ప్రజెంట్ అనేది అయితే. ఎందుకంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్కి తెలుసు కదా మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో దట్ దానికోసం మీకు గైడెన్స్, ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది అయితే చూద్దాము. ఫోర్ ఆఫ్ సోర్డ్స్, ఓకే, చారియట్, ఓకే, నైట్ ఆఫ్ కప్స్, ఓకే, 3 of Pentacles, okay, 2 of Wands, okay, Justice, okay, 10 of Pentacles, ద హెర్మిట్. నేను ఫస్ట్ కార్డ్స్ అన్ని తీస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 of Wands, వావ్, ద మెజిషియన్, 8 of Wands అండ్ పేజ్ ఆఫ్ కప్స్, ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 5 of Cups వచ్చింది. సో లాస్ట్ వీడియోలో కూడా ఇదే ఎనర్జీ వచ్చింది కదా. సో ఇది డెఫినెట్గా మీకు రెజనేట్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు స్టార్టింగే మీ ఎనర్జీసే కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది అయితే ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది మీకు. అండ్ ఇక్కడ చూస్తే నాకు ఫస్ట్ ఏంటి అని అంటే మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రాబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీతో ఏం చెప్తుందంటే మీరు ప్రజెంట్ ఉన్న పెయిన్ఫుల్ సిచ్యువేషను పర్మనెంట్ కాదు, అది టెంపరీయే. మీకు ఫ్యూచర్లో ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి వస్తారు అనేది అయితే చెప్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 4 of Swordsలో ఆ అమ్మాయి ఎలా స్ట్రక్ అయిపోయిందో నెస్ట్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి హార్ట్ ఉంది. సో హార్ట్ఫుల్ పెయిన్ సిచ్యువేషన్ ఉంటుంది కదా. మీరు చూస్తే ఈ అమ్మాయి సాడ్నెస్లో ఉంది. అంటే మీకు ఎవరైనా హర్ట్ చేసి నిండొచ్చు, హార్ట్ బ్రేక్ అయి నిండొచ్చు మీకు పాస్ట్లో. సో ఆ సిచ్యువేషన్లో నుంచి హీల్ అవుతారు, ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి వస్తారు అనేది మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. అంటే ప్రజెంట్ ఉన్న మీ నెగిటివ్ సిచ్యువేషను టెంపరీయే, డోంట్ వరీ అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్తుంది. సో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను కదా, మీరు మీ ఆ
హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ వల్ల మేబీ కొంతమంది కెరియర్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేస్తూ నిండొచ్చు, దాని నుంచి బయటికి రావడానికి. కొంతమంది స్పిరిచువల్ పాత్లో వెళ్ళి నిండొచ్చు అని చెప్పేసి. సో ఆ సిచ్యువేషన్లో నుంచి, నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి ఖచ్చితంగా బయటికి వస్తారు అనేది అయితే మీ ఫ్యూచర్ సెల్ఫ్ డెఫినెట్గా చెప్తుంది. అండ్ నెక్స్ట్ చారియట్ తోటి ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావడానికి మీరు యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే చూపిస్తుంది. అంటే నేను చెప్పాను కదా, మీరు ఆల్రెడీ ఒక యాక్షన్ తీసుకొని మీరు కెరియర్ సైడ్ ఫోకస్ చేయడము, స్పిరిచువల్ పాత్లో సైడు మీరు రావాలి అని చెప్పేసి ఈ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావడానికి యాక్షన్ అయితే తీసుకుంటారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ కొంతమంది యాక్షన్ తీసుకొని కెరీర్ సైడ్ మూవ్ అవుతున్నారు, కొంతమంది స్పిరిచువల్ సైడ్ మూవ్ అవుతున్నారని కామెంట్స్ పెట్టారు. సో ఆ యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఓకే, ఆ యాక్షన్లోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఈ నెగిటివ్ సిచ్యువేషన్లోనే ఉన్నారనుకోండి, వాళ్ళు ఇన్ ఫ్యూచర్ తీసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇదేంటి అంటే చారియట్ చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ. యాక్షన్ తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. అంటే ఇన్ని రోజులు సాడ్గా ఉండి ఎందుకు ఇలా అయింది, నాకే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఈ ఎనర్జీలో నుంచి ఓకే ప్రాబ్లమ్స్ వస్తే రాని, ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తాను, ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తాను, మనిషి అన్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అని చెప్పేసి ఇలాంటి పాజిటివ్ థింకింగ్ అనమాట. సో ఆ థింకింగ్ పవర్, మీ థింకింగ్ చేంజ్ అవుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో డెఫినెట్గా మీరైతే పాజిటివ్గా ఆలోచిస్తారు అనేది అయితే చూపిస్తుంది. అండ్ ఈవెన్ మీరు ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే కనిపిస్తుంది. సో ఆలోచించడం వేరు, యాక్షన్ తీసుకోవడం వేరు. మేబీ ఇన్ని రోజులు మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే నైట్ ఆఫ్ కప్స్ చూడండి. సో నైట్ ఆఫ్ కప్స్ ఏంటి, ఇక్కడ ఒక పర్సన్ ఫ్లవర్స్ పట్టుకొని ఉన్నారు. అండ్ ఈవెన్ ఇక్కడ చూస్తే ఒక మెసేజ్ ఉంది చూడండి. ఇది మీనింగ్ ఏంటి అని అంటే, మీకు ఇందాక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో కొంతమందికి ఆ పర్సన్ న్యూ పర్సన్ అయి ఉండొచ్చు, కొంతమందికి మీ పాస్ట్ పర్సనే అవ్వచ్చు, చెప్పలేం. రెండు రకాలుగా ఉన్నాయి ఇక్కడ మెసేజెస్ నాకైతే. సో మీ పాస్ట్ పర్సన్ నుంచి మేబీ మెసేజ్ రావచ్చు, అదొకటి ఈ నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి తీసుకురావడానికి. అండ్ లేదు కొంతమందికి కంప్లీట్గా కనెక్షన్ కట్ అయిపోయింది అనుకోండి, కొంతమందికి వేరే పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. సో మొత్తానికి ఏదో ఒక పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారు, దానివల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇది ఇంకో కొంతమందికి చాలా రేర్గా ఏం చూపిస్తుందంటే, కెరీర్ రిలేటెడ్ కూడా మీకు ఏదో ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ వల్ల మీరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇందాక చెప్పాను కదా, ఎవరైనా కెరీర్ సైడ్ మీరు ఫోకస్ చేస్తున్నారు ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి అని అంటే, సో మేబీ కెరియర్లో కూడా మీకు హ్యాపీనెస్ని ఇచ్చే న్యూస్ ఏదో రాబోతుంది, దానివల్ల మీరు ఈ పెయిన్ని మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది అయితే చూపిస్తుంది. సో కొంతమందికి పాస్ట్ పర్సన్ అయినా రావచ్చు, కొంతమందికి న్యూ పర్సన్ అయినా రావచ్చు మీ లైఫ్లోకి. లేదు అని అంటే కొంతమందికి మీ కెరీర్ రిలేటెడ్ ఏదో పాజిటివ్ న్యూస్ రాబోతుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో మొత్తానికి ఏంటి అని అంటే మీకు హ్యాపీనెస్ని ఇచ్చే న్యూస్ ఇది. సో 3 ఆఫ్ పెంటకిల్స్ చూసారు కదా, కొత్త పర్సన్స్ తోటి అంటే కొత్త ఎన్విరాన్మెంట్లోకి మీరు వెళ్తున్నారు, కొత్త పర్సన్స్ తోటి మీకు పరిచయం పెరుగుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇందాక చెప్పాను కదా, మేబీ కొంతమంది ఏమన్నా ఫోకస్ చేస్తున్నారు కెరీర్ రిలేటెడ్ అనుకోండి, ఆఫర్ లెటర్ వస్తుంది కదా. సో జాయినింగ్ కొత్త కంపెనీలో జాయిన్ అవ్వడము, లేకపోతే ప్రజెంట్ ఉన్న కంపెనీ నుంచి వేరే కంపెనీకి స్విచ్ అవ్వడం. సో ఇలా ఏదో ఒకటి సంథింగ్ రిలేటెడ్ టు వర్క్ అనమాట. సో ఈ వర్క్ రిలేటెడ్ మీ కొలీగ్స్ కానీ లేకపోతే మీ సర్కిల్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అనేది అయితే ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తుంది. ఇంప్రూవ్ అవ్వడమే కాదు, మీరు ఆ కొత్త పర్సన్స్ని ఎవరైతే మీట్ అవుతారో రిలేటెడ్ టు వర్క్, ఓన్లీ వర్క్ రిలేటెడే చెప్తున్నాను, రిలేటెడ్ టు వర్క్ మీరు ఎవరినైతే మీట్ అవుతారో వాళ్ళు చాలా పాజిటివ్గా ఉంటారు అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మేబీ కొంతమంది వర్క్ కల్చర్లో ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళకి జెలసీగా ఉండడం కానీ, లేకపోతే సరిగ్గా మాట్లాడకపోవడం కానీ, మంచిగా ఉండకుండా 2 ఫేసెస్ పర్సన్స్ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు కాకోకుండా మీ లైఫ్లో మంచి పర్సన్స్ మిమ్మల్ని మీట్ అవుతారు అనేది అయితే నాకు ఇక్కడ ఖచ్చితంగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే
టూ ఆఫ్ వాండ్స్ తోటి కూడా మీకు ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది చూడండి. మేబీ ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వల్ల మీరు ఈ కెరీర్ లైఫ్ వేరే కంపెనీలో స్విచ్ అవుతారని చెప్పాను కదా. సో ఆ కంపెనీ స్విచ్ అవ్వడం కానీ, లేకపోతే ప్రజెంట్ ఉన్న సిటీ నుంచి వేరే సిటీకి వెళ్ళడం కానీ, కెరీర్ రిలేటెడ్. ఇప్పుడు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే అదే సిటీలో ఉన్నాము, అదే ప్లేస్లో ఉన్నాము అనుకోండి, ఆ పాజిటివ్గా మనం మారకుండా ఈ నెగిటివ్ థాట్సే టాన్ చేస్తూ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటే ఒక్కోసారి మనం ఆ ప్లేస్ చేంజ్ అవుతుంటాం కదా, ఆ ప్లేస్ చేంజ్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇది కొంతమందికి ఏంటి అని అంటే, కొంతమందికి మీరు రిఫ్రెష్ అవ్వడం కోసం, ఈ ఎనర్జీలోంచి బయటికి రావడం కోసం ట్రావెలింగ్ చేసే ఛాన్స్ ఉంది అనేది కూడా చూపిస్తుంది. కొంతమందికి కెరీర్ రిలేటెడ్ ట్రావెలింగ్ చూపిస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే మీరు రిఫ్రెష్ అవ్వడం కోసం నేచర్ తోటి టైం స్పెండ్ చేయడము, ఎక్కడికన్నా హిల్ స్టేషన్కి అట్లా ట్రావెల్ చేసి, ఇప్పుడు ఏంటి అని అంటే నేచర్ తోటి టైం స్పెండ్ చేయడం వల్ల కొంతమంది రిఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమందికి ట్రావెలింగ్ చేయడం వల్ల ఆ నెగిటివ్ సిచ్యువేషన్ల నుంచి బయటికి వస్తూ ఉంటారు, అంటే పాజిటివ్ అవుతూ ఉంటుంది మూడు. సో అలాంటి ట్రావెలింగ్ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ మెయిన్గా మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు ఏం చెప్తుంది అంటే జస్టిస్, మీకు జస్టిస్ రాబోతుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్తుంది, అందులో నో డౌట్. జస్టిస్ ఏంటి అని అంటే, ఇంత పెయిన్ అనుభవించారు కదా, దానికి మీకు యూనివర్స్ జస్టిస్ ఇస్తుంది అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. సో ఈ జస్టిస్ ఎలా ఉంటుంది అని అంటే, మేబీ మీరు ఎక్కువ ఇచ్చారు ఒక పర్సన్కి, ఆ పర్సన్ నుండి మీరు ఇచ్చినంత మీకు తిరిగి రాలేదనుకోండి, వేరే పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి అంతే మీకు తిరిగి ఇవ్వడం, లేదు అంటే అదే పర్సనే రియలైజ్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చి అంతే తిరిగి ఇవ్వడము. వర్క్ రిలేటెడ్ కూడా మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఇన్ని రోజులు రికగ్నైజేషన్ రాలేదనుకోండి, ఇప్పుడు రికగ్నైజేషన్ రావడము. మేబీ మీ మేనేజర్, హయ్యర్ అథారిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ వర్క్ని రికగ్నైజ్ చేసి మీకు ప్రమోషన్ లాంటివి ఇవ్వడము. ఆ ప్రమోషన్ కూడా విత్ ట్రాన్స్ఫర్ అవ్వడము. ట్రాన్స్ఫర్ తోటి ప్రమోషన్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్స్లో అయితే ట్రాన్స్ఫర్ తోటి ప్రమోషన్స్ మోస్ట్లీ ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి కూడా ఇక్కడ మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటుంది. అంటే ఏం లేదండి, పాజిటివ్గానే ఉంది అంతా. అంటే లైక్ ఫ్యూచర్లో మీకు ఇవి జరుగుతాయి అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది, మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి అని చెప్పేసి. సో ఫ్యూచర్ సెల్ఫ్ అంటే ఏంటి అంటే, మీ ఫ్యూచర్లో మీ సెల్ఫ్, మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు అనేది మీకు ఇండికేషన్ అనమాట ఇదంతా. సో 10 ఆఫ్ పెంటకిల్స్ ఎంత పాజిటివ్ ఎనర్జీయో మీకు ఆల్రెడీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకందరికీ అర్థమయ్యే ఉంటుంది. చూడండి, ఇక్కడ వీళ్ళకి లైక్ పెట్స్ ఉన్నాయి అండ్ ఫ్యామిలీ ఉంది, కిడ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా, మనీ తక్కువ ఏం లేదు, మనీ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు డెకరేషన్ కూడా చూడండి, సెలబ్రేషన్స్. సో మొత్తం అనమాట హ్యాపీ లైఫ్ అని అనుకోండి. ఇంకా ఈ హ్యాపీ లైఫ్ మీరు చూడబోతున్నారు ఫ్యూచర్లో అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. అండ్ అంతేకాదు, ఇక్కడ మీ టైం మీరు యూస్ చేసుకుంటారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. మీ టైం అని అంటే మీ టైం అని కాదు, మీకు మీరు టైం ఇచ్చుకొని మీరు అసలు ఎవరు, మీకు ఏం కావాలి, మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు మీ లైఫ్లో అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి కదా, అలా మీ గురించి మీరు తెలుసుకోవడం, అవన్నీ తెలుసుకుంటారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇందాక హ్యాపీనెస్ అని చెప్పాను కదా, హ్యాపీనెస్ కోసం యాక్షన్ తీసుకుంటారు ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి వచ్చేసి. దానికోసం మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారు, మీకు ఏవి ఉంటే హ్యాపీగా ఉంటారు, లేకపోతే కొంతమందికి ఏంటి అని అంటే లవ్ ఉంటే హ్యాపీగా ఉంటారు, కొంతమంది ఏంటి అని అంటే ఒంటరిగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది స్పిరిచువల్ ప్లేసెస్ని విజిట్ చేస్తే హ్యాపీగా ఉంటారు, కొంతమంది నేచర్ని విజిట్ చేస్తే హ్యాపీగా ఉంటారు, కొంతమంది ఫినాన్షియల్గా ఇంప్రూవ్ ఉంటే హ్యాపీగా ఉంటారు, కొంతమంది ఫ్యామిలీతో ఉంటే హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇలా మీ హ్యాపీనెస్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకుంటున్నారు, ఆ హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ డెఫినెట్గా చూపిస్తుంది. అండ్ 5 ఆఫ్ వాండ్స్ తోటి ఏంటి అని అంటే మీ కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనేది అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు మాట్లాడే మాటలు ఉంటాయి కదా, ఆ మాట్లాడే మాటలు ఎంతవరకు మాట్లాడాలి, ఎలా మాట్లాడితే గొడవలు రాకుండా ఉంటాయి, ఎలా మాట్లాడితే వేరే వాళ్ళను కన్విన్స్ చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు సాఫ్ట్గా మాట్లాడడం ఉంటుంది కదా, కొంతమంది ఉంటారు
కోపంలో మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ బ్యాడ్ అయ్యి ఉండదు, కోపం వస్తే మాట్లాడుతుంటారు. కొంతమంది ఏంటంటే ఆలోచించి అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడుతుంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే గొడవల్ని తగ్గించుకోవడం అని అంటారు చూడండి. సో ఆ కమ్యూనికేషన్, మీరు ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే నాలెడ్జ్ మీకు వస్తుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది మీ ఫ్యూచర్ సెల్ఫ్. సో మాట్లాడడం కూడా నేర్చుకుంటారని చెప్పేసి అంతే. మెజిషియన్ ఎనర్జీ, ఇది చాలా చాలా పాజిటివ్. మీ మేనిఫెస్టేషన్స్ నెరవేరబోతున్నాయి అనేది మీకు క్లియర్గా మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. సో ఇక్కడ చూసినవన్నీ కూడా మీ మేనిఫెస్టేషన్స్ అయ్యి ఉండొచ్చు. కొంతమందికి ఫినాన్షియల్గా స్టెబిలిటీ రావాలి, కొంతమందికి ఫ్యామిలీతో హ్యాపీ టైం స్పెండ్ చేయాలి, కొంతమందికి లవ్ రావాలి లైఫ్లో అని చెప్పేసి ఉండొచ్చు, కొంతమందికి ట్రావెలింగ్ ఉండొచ్చు, కొంతమందికి జస్టిస్ కావాలి, నేను ఇంతగానం చేస్తున్నాను కదా, ఇంత పెయిన్ పడుతున్నాను, నాకు మంచి టైం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇలా అయి ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ కూడా నాకు కనిపిస్తుంది. బిజినెస్లో ఎక్స్పాన్షన్, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చేయడం కానీ, ఏదైనా కమ్యూనికేషన్ ఫీల్డ్ ఉంటుంది చూడండి, దాంట్లో గ్రోత్ రావడం కానీ, మీరు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవడం, మీ మేనిఫెస్టేషన్స్, ఇవన్నీ మేనిఫెస్టేషన్స్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనిఫెస్టేషన్ ఉండి ఉండొచ్చు. సో మొత్తానికి ఏంటి అంటే మీ మేనిఫెస్టేషను ఫ్యూచర్లో సక్సెస్ అవుతుంది అనేది మీకు హయ్యర్ సెల్ఫ్ చెప్తుంది. సో మీరేం మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆలోచించి మేనిఫెస్ట్ చేయండి. ఎందుకంటే మీ మేనిఫెస్టేషన్స్ వర్క్ అవ్వబోతున్నాయి కాబట్టి కేర్ఫుల్గా మీకు ఏది అవసరమైతే దాన్ని మేనిఫెస్ట్ చేయండి బెటర్. నెగిటివ్ని అయితే అస్సలు మేనిఫెస్ట్ చేయకండి, పాజిటివ్ని మాత్రమే మేనిఫెస్ట్ చేయండి. ఓకే. సో 8 ఆఫ్ వాండ్స్ కార్డుని చూసారు, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ చెప్పాను కదా 10 ఆఫ్ పెంటకిల్స్ తోటి మీరు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారని. మీ లైఫ్ ఇంత కలర్ఫుల్గా ఉండబోతుంది అనేది అయితే నాకు ఇక్కడ యూనివర్స్ మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. అండ్ అంతేకాదు ఇది ఏంటి అంటే ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ. ఇన్ని రోజులు మీరు చెప్పాను కదా స్ట్రక్ అయిన ఎనర్జీలో ఉంటే ఇప్పుడు మీరు ఆ మూమెంట్ చూస్తారు అని చెప్పేసి, ఆ గ్రోత్ కూడా మీ లైఫ్లో వచ్చే గ్రోత్ కూడా ఫాస్ట్గా రాబోతుంది అనేది అయితే నాకు ఇక్కడ మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. ఇక్కడ చెప్పాను కదా మేనిఫెస్టేషన్స్ నెరవేరబోతున్నాయని చెప్పేసి, ఆ మేనిఫెస్టేషన్స్ కూడా ఒక ఫాస్ట్ గ్రోత్ అనమాట. ఇన్ని రోజులు చాలా స్లోగా ఉండొచ్చు, ఒక వర్క్ అవ్వాలి అని అంటే కొన్ని మంత్స్ పట్టచ్చు, ఒక్కోసారి ఒక ఇయర్ పట్టచ్చు. ఇప్పుడు ఏంటి అని అంటే కొన్ని డేస్లో అంటే ఫాస్ట్గా అవుతుందన్నమాట. మీ మేనిఫెస్టేషన్స్ ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయి అని చెప్పేసి మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది మీకు. పేజ్ ఆఫ్ కప్స్, ఈ పేజ్ ఆఫ్ కప్స్ చాలా చాలా క్రియేటివ్ కార్డ్. ఇక్కడ చూస్తే మీరు చూడండి మొత్తం వాటరే ఉంది. సో క్రియేటివ్ మైండ్ సెట్, ఈ మైండ్ సెట్లో ఇక్కడంతా ఆలోచిస్తున్నారు అన్నట్టు ఉంది చూడండి. అంటే ఇట్లా ఈ కార్డ్ అని కాదు, యాక్చువల్లీ పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏంటి అని అంటే చాలా క్రియేటివ్ ఎనర్జీ అనమాట. సో అఫ్కోర్స్ లవ్ వస్తుంది మీ లైఫ్లో అని చెప్పాను కదా, లవ్ ఉంది. అండ్ మీ క్రియేటివ్ స్కిల్స్కి మీరు ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ చెప్పాను కదా మీ బిజినెస్ అని చెప్పేసి, మేబీ మీలో కొంతమందికి ఇందాక యూట్యూబ్ అని చెప్పాను కదా, సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కానీ, కొంతమందికి ఏదైనా బిజినెస్లు ఉంటాయి కదా లైక్ బ్యూటీషియన్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా వేరే సెలూన్స్ కానివ్వండి, లేకపోతే కొంతమందికి లైక్ శారీస్, జ్యువెలరీ బిజినెస్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఆ క్రియేటివ్గా కొంచెం ఆలోచించి ఆ క్రియేటివ్నెస్ మీరు మీ కెరీర్లో పెట్టబోతున్నారు అనేదైతే ఇక్కడ మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. సో చూసారు కదా ఎంత పాజిటివ్గా ఉందో మీ ఫ్యూచర్ సెల్ఫ్. మీరు ఈ నెగిటివ్ ఎనర్జీలో ఉండి నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉండకుండా పాజిటివ్గా చేంజ్ అయితే మీ లైఫ్లోని మేనిఫెస్టేషన్స్ అన్నీ నెరవేరుతాయి అనేదైతే ఇక్కడ మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, మీరు పాజిటివ్గా ఉంటేనే మీ లైఫ్లో పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో అందరూ పాజిటివ్గానే ఉండండి, నెగిటివ్గా ఉండకండి, నెగిటివ్ థాట్స్ని పెట్టుకోకండి, నెగిటివిటీని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయకండి. ఓకే. సో చూసారు కదా మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఎంత పాజిటివ్గా చెప్తుందో. సో ఇంకెందుకు మీరు భయపడడం, ఫ్యూచర్ సెల్ఫ్ పాజిటివ్గా చెప్తుంది కదా అని చెప్పేసి ఖాళీగా కూర్చోకూడదు. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి, యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే పాజిటివిటీని మీ లైఫ్లోకి గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకే. సో చూద్దాము మోనాలజీ కార్డ్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తాయి అని చెప్పేసి. The energy is gaining momentum.
అఫ్ కోర్స్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. సో స్టార్టింగ్ నుంచి నేను అదే చెప్పాను కదా, ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, డెఫినెట్గా పాజిటివిటీ ఉంటుంది అని చెప్పేసి. సో అదే చెప్తున్నారు. ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్. ఓకే, ఏదో పర్సనల్ ఇష్యూ ఉన్నదంట మీకు, అది రెజల్యూషన్కి రాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో పర్సనల్ రీజన్ ఇన్ ద సెన్స్ లవ్ అయిన ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి బిజినెస్ అయి ఉండదు, కొంతమంది కెరీర్ అయిన ఉండొచ్చు. జస్టిస్ రాబోతుంది అని చెప్పేసి చెప్పాను కదా, సో అదే అనమాట. పర్సనల్ ఇష్యూ రిజాల్వ్ అవ్వబోతుంది అని చెప్పేసి చెప్తున్నాను. బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. ఇది రిలేషన్ గురించి వర్కౌట్ అవుతుంది, యాక్షన్ తీసుకోవడం అని చెప్పాను కదా. సో ఈ మూమెంట్ అనేది కనిపిస్తుంది అని చెప్పి చూపిస్తుంది. ఈ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అంటే రిలేషన్లో మీరు ఫస్ట్ మూవ్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇదేంటి అంటే కొంతమందికి వర్కౌట్ అవుతుంది రిలేషన్లో, కొంతమందికి ఏంటి అని అంటే యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండి మీ మీద మీరు వర్క్ చేసుకోవడము వర్క్ అవుతుంది. సో మీకు ఏది వర్క్ అవుతుంది అనేది అయితే పర్సనల్ రీడింగ్లో చూడాల్సిందే. బట్ ఇప్పటి వరకు అయితే కలెక్టివ్లో అయితే ఇది కెరీర్ రిలేటెడ్ వస్తుంది, ఈవెన్ లవ్ రిలేటెడ్ వస్తుంది. కెరీర్లో ఏంటి అని అంటే ఇందాక బిజినెస్ అని చెప్పాను కదా, సో మూవ్ అవ్వండి, మూవ్ తీసుకోండి, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. యూనివర్స్ ఎరల్స్ మీ ఫ్యూచర్ సెల్ఫ్, వర్క్ త్రూ యువర్ ఫియర్స్. మీ భయాల మీద వర్క్ చేయండి అని చెప్పేసి చెప్తుంది. సో నేను ఇంతసేపటి నుంచి స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను కదా, మీరు నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి, ఏమైనా భయాలున్నా అట్లనే ఉండకండి, యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ మీకు మీ ఫ్యూచర్ సెల్ఫ్ చెప్తుంది. వావ్, బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. సో మళ్ళీ అదే ఎనర్జీయే వస్తుంది చూడండి. అంటే మీరు ఏదైనా పని చేయాలనుకుంటే చెయ్యండి, భయపడకండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. మీరు మేనిఫెస్టేషన్స్ వర్క్ అవుతాయి అండ్ మీకు మీ గురించి తెలుస్తుంది, ఈవెన్ హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి డెఫినెట్గా ఫ్యూచర్ ఎనర్జీ ఇదంతా. సో మీ ఫ్యూచర్లో ఈ ఎనర్జీ ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. సో బీ పాజిటివ్గా ఉండండి అండ్ యాక్షన్ తీసుకోండి. ఎవరైనా కూడా బిజినెస్ చేయాలనుకున్నా, జాబ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఫైనల్గా ఏంజల్ గైడెన్స్ అయితే ఒకసారి చూద్దాము. ఎందుకనంటే ఫ్యూచర్ గురించి కదా, మీ ఫ్యూచర్ గురించి డెఫినెట్గా ఏంజల్ గైడెన్స్ అయితే అవసరం. సో ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో మీ ఫ్యూచర్ సెల్ఫ్ అయితే ఇంత పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉండబోతున్నాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పింది. ఈవెన్ ఏంజల్ సైడ్ నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ ఉంది అనేది అయితే చూద్దాము. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. సో లాస్ట్ వీడియోలో కూడా ఇది వచ్చింది అనుకుంటా కదా, ఎస్ వచ్చింది. సో మెడిటేషన్ చేయండి, మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు. లెట్ గో, పాస్ట్ని లెట్ గో చెయ్యండి, నెగిటివ్ సిచ్యువేషన్ని లెట్ గో చెయ్యండి అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు. పీస్ఫుల్ రెజల్యూషన్. వావ్, అంటే క్రూయల్గా ఉండకుండా పీస్ఫుల్గా ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. పీస్ఫుల్ రెజల్యూషన్ ఇన్ ద సెన్స్ ఇందాక చెప్పాను కదా, ఈ నెగిటివ్ సిచ్యువేషన్ మీరు ఎవరినైనా జస్టిస్ మీకు వస్తుంది, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి వస్తుంది. కానీ మీకు ఎవరైనా నెగిటివ్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలా జరగాలి అలా జరగాలని ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోకండి. జస్ట్ మీరు పీస్ని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఫర్గివ్నెస్. ఇందాక చెప్పానా అలా అనుకోకూడదు ఇలా అనుకోకూడదు అని చెప్పేసి, అంతలోనే ఫర్గివ్నెస్ వచ్చింది చూడండి. ఈ ఫర్గివ్నెస్ ఏంటి అని అంటే వేరే వాళ్ళ కోసం కాదండి, మీకు నెగిటివ్ చేసిన వాళ్ళ గురించి మీరు ఫర్గివ్ చేస్తే మాకేమొస్తుంది, మాకు ఎలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా ఆలోచించకండి. ఈ ఫర్గివ్నెస్ వాళ్ళ కోసం కాదు, మీకోసం మీ ఫర్గివ్నెస్. ఎందుకు అని అంటే అఫ్కోర్స్ వాళ్ళు మీకు చేశారు నెగిటివ్, నేను కాదన్నాను, కానీ మీరు మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ చేస్తే వాళ్ళకు మీకు తేడా ఏముంటుంది. అండ్ ఇంకొకటి, ఎవరు చేసిన కర్మని వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సింది, ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా ఫేస్ చేస్తారు. దానికోసం మీరు మీ నెగిటివ్గా కర్మని క్రియేట్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళు ఏదో చేసేసారు, వాళ్ళ గురించి వదిలేసేయండి, వాళ్ళ ఎనర్జీసే మీ లైఫ్లో లేకుండా చేసుకొని మీరు పాజిటివ్గా ఉండండి. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ లైఫ్లో మీరు పాజిటివిటీని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారు. ఇది ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి, లేదనుకుంటే అది మీ ఇష్టము. యు ఆర్ రెడీ, మీరు రెడీ అని చెప్పేసి చెప్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి.
సక్సెస్. ఓకే, సక్సెస్ రాబోతుంది మీ లైఫ్లో అని చెప్పేసి ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ వావ్, బాటమ్ ఆఫ్ ద డేక్ చూడండి, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో మీ ఫ్యూచర్ సెల్ఫ్ అని చెప్పేసి చెప్పాను కదా, ఇవంతా మీ ఫ్యూచర్ సెల్ఫ్ ఎనర్జీ అని చెప్పేసి. సో ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు చూడండి, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు ఆన్సర్ దొరకబోతుంది, సక్సెస్ అవుతారు. అండ్ మీరు రెడీగా ఉన్నారా, యాక్షన్ తీసుకోండి, ఫర్గివ్ చేయండి, వేరే వాళ్ళని ఫర్గివ్ చేయండి, మెడిటేషన్ చేయండి ఆన్సర్స్ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. సో చూసారు కదా, ఇది మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది అయితే. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా గైడెన్స్ దొరుకుతుంది. ఓకే, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది అనేది అయితే. అండ్ ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే నాకు కింద కమెంట్ చేయండి. అంటే లైక్ మీరు ఏ దాని మీద వీడియో చేయాలి అని అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి, నేను వాటి మీద మీకు వీడియోస్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎంతవరకు రెజనేట్ అయింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి, సో దట్ నాకు కూడా అర్థమవుతుంది ఈ వీడియో మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పేసి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.